ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి నాగబాబు అలాగే ముగ్గురు ఎంపీలు? సార్ ముందుగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఒకానొక రోజున పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వారసత్వ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ తానైతే అటువంటి పనులు చేయనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఈ రోజున తన రక్త సంబంధీకుడికే అది సరిగా కనపడుతుందా, వినపడుతుందా? కొంచెం వాయిస్ పెంచండి, ఆడియో రావట్లేదు. సరే, అది వాయిస్ రావట్లేదు. విషయం చెప్పండి, టైం తక్కువ ఉంది. ఆయన చెప్పేది పవన్ కళ్యాణ్ గారు, నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారు వారసత్వాన్ని పోషిస్తున్నారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజున అటువంటి రక్త సంబంధీకుల రాజకీయాలకు ఆయన ప్రాణం ఒక రకంగా చెప్పాలంటే ఆజ్యం పోసారు. ఇది ఆయన పార్టీలో. రెండవది, నాగబాబు అనే వ్యక్తి ఒక అహంభావ, లేకపోతే ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణ, ఆయన ఎవరో ఆయనకి తెలియదా? అంటే ఆయన ఎవరో తెలియకుండానే రాజకీయాల్లో ఉన్నారా, ఇప్పుడు మంత్రి కాబోతున్నాడా? అంటే దీనికి కూడా ఒక ఎవిడెన్స్ ఏంటంటే, గతంలో ఈ నాగబాబు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నాకు బాలయ్య బాబు అంటే ఎవరో తెలియదు, మీరు ఆయన గురించి అంత మాట్లాడద్దు అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఈ రోజున ఇదే విషయం, ఇది కూడా మీకు వీడియో ఉంది సార్, మీకు అది మరి మీకు వీడియో వినిపించట్లేదు కానీ ఇది కూడా చాలా స్పష్టమైన వీడియో ఉంది దీనికి సంబంధించి. ఒకసారి ఒక నిమిషం సార్, మీకు వినిపిస్తే బాగుంటుంది అది. వాయిస్ వినిపిస్తుంది అంటేనా? ఇంకోటండి, ఇంకొక వీడియో మీరు దాన్ని చెప్పేయండి, లేదు సరిగా క్లారిటీ ఉండట్లేదు, మీరు విషయం చెప్పేయండి. అదే మీకు పంపిస్తే బాగుండేది. అట్లాగే పర్వాలేదు, రేపు ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఎప్పుడైనా. ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు, చంద్రబాబు నాయుడు గారికి బియ్యంకుడు, ఆయన ఎవరో నాగబాబుకి తెలియకపోతే అసలు ఈ రాజకీయాలు ఏమిటి, ఈ రాష్ట్రం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైపోవాలి? బాలకృష్ణుడిని తెలియని నాగబాబుకి మంత్రి పదవిలో స్థానం ఇస్తే అది ఎంత అది హాస్యాస్పదంగా ఉంటుందండి అది. అంటే వీళ్ళ రాజకీయాలు ఎట్లా తెలియని అంటే, కుటుంబ రాజకీయాలు, రక్త సంబంధీకుల రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా వేళ్ళూనుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికి దాదాపు 10 కుటుంబాలకు సంబంధించిన వారు, ఇంకెక్కి బోసు ఎక్కువ ఉండొచ్చేవారండి, వారి వారసులు ఈ రోజున అనేక రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ జనసేన పార్టీకి కూడా వచ్చింది. ఇది ఎన్డీఏ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం అండి. మీకు ఏంటంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఎక్కడా కూడా ఇటువంటి వారసత్వ రక్త సంబంధ రాజకీయాలను ప్రోత్సహించడం లేదు. అట్లా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు, మోడీ గారు కూడా పూర్తి అవకాశవాదంతో వెళ్తున్నాడు. ఇదే చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబు ఆయన్ని తిట్టాడు, ఇవన్నీ కుటుంబ పార్టీలని అన్నాడు, వాళ్ళతోటే పొత్తులు కూడా పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో చిన్న కుటుంబ పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకున్నాడు కదా. కాబట్టి పూర్తిగా సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదేమో. కాదు సార్, నేను అంటుంది ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి ఏంటంటే రక్త సంబంధ వారసత్వ పేరుకే శివసేనతో గొడవ పడేంత వరకు అది కుటుంబ పార్టీ కాకుండా ఏం పోయిందిలే కానీ, సరే ఆ ఇష్యూలోకి వద్దులే కానీ ఇప్పుడు ప్రధానంగా వారు ఎన్డీఏ స్ఫూర్తికి వ్యతిరేకంగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నడుపుతున్నారు. ఆ విషయాన్ని బీజేపీ వారు గమనించుకోవాలి. అంటే అంటారు, హోమ్ మినిస్టర్ కొడుకు అమిత్ షా కొడుకు ఏదో ఒక ఐసీసీకి అయితే వారసత్వ రాజకీయం రాదండి, అతను రాజకీయాలు లేడు అతను. ఆ పార్టీ ఆ బీజేపీలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వారసులు చాలా నెగ్లిజిబుల్, పనికిరాని చిన్న పోస్టులు తప్ప పెద్ద పోస్టులు అయితే లేరు. రెండోదండి, దీనికి సంబంధించి సానా సతీష్ గారు ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏంటంటే, రాజ్యసభకు ఈ రోజున నామినేట్ కాబోతున్న వ్యక్తులను చూస్తే, అభ్యర్థులను చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన నిజంగా ఆయనకి ఆత్మ అనేది బహుశా ఎక్కడ ఉంటుంది, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నమాట, మీకు రాజ్యాంగ పరిషత్
చర్చల సందర్భంగా కొంతమంది సభ్యులు ఈ ఎగువ సభ మనకు వద్దు, ఏదో బ్రిటిష్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ పోలి ఉంది అని వద్దంటే దానిని అంబేద్కర్ ఖండిస్తూ ఇది అటువంటి సభ కాదు, ఈ సభలో విజ్ఞులు, సీనియర్లు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, కల్మషం లేని మచ్చలేని మేధావులు మాత్రమే ఉంటారు, ఇది వారికి మాత్రమే కురువే ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ చెప్పారండి. కానీ దానికి భిన్నంగా ఈ రోజున నేరస్తులు ధనవంతులతో రాజ్యసభ కిక్కిరిసిపోయినట్లుగా కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పేర్లు మీకు, ఫర్ ఎగ్జాంపుల్ సానా సతీష్ బాబు, ఆయన ఎంత గండంటే దేశంలో అత్యంత ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఏదంటే సిబిఐ అండి, దర్యాప్తు సంస్థలకు వచ్చేటప్పటికి దాంట్లో కూడా చిచ్చు పెట్టిన గరుడు ఆయన. ఇప్పటికీ కూడా సానా సతీష్ మీద ఈడీ కేసు ఉంది. గత నెల 1 మంత్ క్రితం కూడా ఈడీ కేసును తీయటానికి కోర్టులు అంగీకరించలేదు. అటువంటి కేసు ఉన్న వ్యక్తిని లోకేష్ ప్రోద్బలము లేకపోతే ఆయన బలవంతం చేశారో తెలియదు కానీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేసే బదులు ఇతర పార్టీలకి ఇతర పోస్టులు ఇస్తే మనకి అభ్యంతరం ఉండకపోవచ్చండి. రాజ్యసభ అనేది మనం ఇంతకు అనుకున్నట్టు ఒక అత్యున్నతమైన మేధస్సు కలిగిన వారికి, అనుభవజ్ఞులకి వేదికగా ఉండాల్సిన దాంట్లో ఇటువంటి వారందరినీ కూడా పంపి దాని శాంటిటీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే పాడు చేస్తున్నారని చెప్పి అనిపిస్తుందండి. అలాగే బేలా మస్తానరావు గారు, ఆయన మార్చిన పార్టీ సంగతి తెలుసు. ఆయన కూతురుకు సంబంధించి ఒక కేసు కూడా ఉంది. ఆవిడ ఏదో రెక్లెస్ గా డ్రైవ్ చేస్తూ ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. ఆ కేసును తప్పించుకోవడం కావచ్చు, ఇతర కావచ్చు. ఇలాగా ఆర్ కృష్ణయ్య గారు, ఆయన పార్టీల మార్పిడి సంగతి మనకు తెలుసు. రెండోది ఆర్ కృష్ణయ్య గారు పార్టీ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారన్న బాగానే ఉంది. అయితే బీజేపీ ఐడియాలజీ ఆయన గమనించారా? బీజేపీ ఐడియాలజీని ఆయన అంగీకరిస్తున్నారా? అది కూడా చెప్తే బాగుంటుంది జనాలకి. అది ఓకే సార్ గారు.